గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోపెట్ పిల్ల వ్లాగ్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చూస్తే మీకే తెలుస్తుంది. అయితే ఈ కర్రీ నేను యూట్యూబ్లో చూసాను అండ్ ఇన్స్టాలో కూడా చూసాను. అందుకే ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పేసి ట్రై చేసిన. సో మనమైతే ఆమ్లెట్ లాగా వేసుకుంటాం కదా, నేనైతే చెప్పాను కదా ఎగ్ పగిలిపోతే పొచ్చులు అందులో పడతాయని సపరేట్ దాంట్లో వేస్తాను నేను. దానిపైన కొంచెం సాల్ట్ ఇంకా కారం పొడి చల్లుకొని ఆమ్లెట్ ఉల్టా వేసుకుంటే సరిపోతుంది. సో ఒకటి రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్, టమాటా ఇవన్నీ వేసుకోవాలి. అవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత వీడియో మీరే చూడండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి అండ్ మా వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో అక్కడైతే ఆనియన్ ఫ్రై అయిపోయింది అండ్ టమాటా కూడా వేసాను. టమాటా ఫ్రై అయిపోయింది. సో కారం ఇంకా సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాను. కాకపోతే కారం పొడి సాల్ట్ వేసినప్పుడు వెంబడే వేయను, ఒక 2 minutes అట్లా లేట్ అయిన తర్వాత వేస్తాను. సో ఇక్కడైతే అయిపోతుంది తొందరగా కర్రీ. ఇద్దరమే ఉన్నామని 2 eggs వేసాను నేను, మా ఆయన చిన్న బాండీలో చేసేస్తున్నా. సో అదైతే అయిపోయింది. ఇంకా కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసాను. అయిపోయింది ధనియా పొడి. ఈరోజే లాస్ట్ తీసుకురావాలి. ఇంకా అది ఫ్రై అయినాక కలిపేసుకుని ఒక 1-2 minutes అట్లనే ఉన్నామనుకో అది మంచి పైకి కలర్ వస్తుంది. తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి, తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సేపు వదిలేయాలి. సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ మంట పెద్దగా పెడితే మాడిపోతుంది. సో కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటే అది కొంచెం వాటర్ ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం వేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా అండి, అది దాంట్లో వేసేయాలి. దాంట్లో వేస్తే అది తొందరగా బాయిల్ అయిపోతుంది. అందులో ఉడికిపోయినప్పుడు ఆ గ్రేవీ మొత్తం దానికి పట్టేసి జ్యూసీగా అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తింటే. నేనైతే తిన్నా, టేస్ట్ కూడా బాగానే ఉంది. సో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను. సో కంప్లీట్ అయిపోయిందండి. ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో. సో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. అండ్ మాకు కూడా సపోర్ట్ ఇవ్వండి అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే టమాటా ఎగ్ కర్రీ అయిపోయింది అనుకో, ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనుకోండి. సో థ్యాంక్ యూ.